వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని, శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం, మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 13 పెట్టుబడిదారీ ప్రజాతంత్రం. రెండవ భాగం. గత భాగంలోని ఎన్నికల స్వాతంత్ర్యము అనే శీర్షిక కొనసాగింపు. 1948 ఇటలీ ఎన్నికలు, పెట్టుబడిదారీ ప్రజాతంత్ర ఎన్నికలకు ఒక చారిత్రక ఉదాహరణ. మన దేశంలో 1952 ఎన్నికల్లో దేశంలో ఏ ప్రాంతాల్లో ప్రతిపక్షాలు ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉందో, ఆ అన్ని ప్రాంతాల్లోనూ పోలీసు నిర్బంధం సాగుతుండేది. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల మీద వారెంట్లు కూడా రద్దు చేయలేదు. హైదరాబాద్లో పార్టీని నిషేధించారు. అక్కడ ఎక్కువ మంది కార్యకర్తలు జైళ్లలోనే నిర్బంధితులై ఉన్నారు. ఇదే కాకుండా మద్రాసు రాష్ట్రంలో డెమోక్రటిక్ ఫ్రంట్ మెజారిటీ సాధించగా గవర్నర్ మాత్రం చట్టవిరుద్ధంగా రాజగోపాలాచారిని పిలిచి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయించాడు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్కు దేశం మొత్తం మీద 45% మాత్రమే ఓట్లు వచ్చాయి. దాని అర్థం గవర్నమెంట్ పాలసీలను వ్యతిరేకించే వారికి 55% ఓట్లు వచ్చినా వాళ్లకి పాలనాధికారంలో ప్రమేయం లేదు. ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఆదర్శ ఎన్నికలకు ఇదొక మచ్చు. దీని తరువాత కేరళలో 1957లో ప్రజల కమ్యూనిస్టు పార్టీని మెజారిటీతో ఎన్నుకుని అధికారాన్ని అప్పగించారు. ఇంతకు ముందు చెప్పినట్లుగానే పెట్టుబడిదారీ వర్గం తాను రూపొందించుకున్న రాజ్యాంగాన్ని, నియమాలను, చట్టాలను తనకు అనుకూలంగా ఉన్నంత వరకే అమలు జరిపింది. తన వర్గానికి అనుకూలంగా లేని చట్టాలను కాలదన్నడం గమనించవచ్చు. 1957లో కేరళలోనూ అదే జరిగింది. ప్రజాస్వామిక విధానాల గురించి, రాజ్యాంగం గురించి చెప్పుకునే గొప్పల్ని పెట్టుబడిదారీ వర్గం బుట్ట దాఖలు చేసింది. దాని పార్టీయే చట్టవిరుద్ధంగా ఆందోళనలను ప్రారంభించి అశాంతిని వ్యాపింపచేసింది. అశాంతి ఏర్పడింది అనే పేరుతో అక్కడ రాష్ట్రపతి పాలన తెచ్చిపెట్టింది. 1965లో మధ్యంతర ఎన్నికల సమయంలో తన వర్గానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీకే ప్రజలు ఓటు ఇస్తారని తలంచిన పాలకవర్గం ఎన్నికలకి ముందు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నాయకులను, ముఖ్య కార్యకర్తలను దేశద్రోహులనే పేరుతో అరెస్టులు చేసి జైళ్లలో పెట్టింది. అయినా కూడా జైళ్లలో ఉన్నవారు ఎన్నికైతే వారిని విడుదల చేయకుండా తిరిగి రాష్ట్రపతి పరిపాలన తెచ్చిపెట్టింది. 1970లో బెంగాల్ ఐక్య సంఘటన ప్రభుత్వం నిర్బంధ చట్టాల ద్వారా కార్మికవర్గం ఆందోళనలను అణిచే విధానాన్ని నిరాకరిస్తే ఆ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసింది. ఇవి పెట్టుబడిదారీ ప్రజాతంత్రానికి కొన్ని సజీవమైన మచ్చుతునకలు. ఇంతేకాకుండా పేరుకైతే ప్రతివాడు ఎన్నికలలో అభ్యర్థిగా నిలబడవచ్చు. ఎన్నికయ్యే హక్కు ఉంది. కాని అతని నామినేషన్లతో పాటు అసెంబ్లీకైతే 1960వ దశకంలో ₹250, లోకసభకు ₹500 డిపాజిట్లు కట్టాలి. డిపాజిట్లు కట్టకపోతే అతని నామినేషన్ రద్దు అయిపోతుంది.
ఒకవేళ ఏవో తంటాలుపడి డిపాజిట్ కట్టినా ఎన్నికల ఖర్చుల భరించలేక దివాలా తీయవలసి వస్తుంది. నియమాల ప్రకారం అయితే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థి 10,000 రూపాయల వరకు, లోక్సభకైతే 25,000 వరకు ఇంత ఖర్చు చేయడానికి అనుమతి ఇస్తారు. మామూలు పౌరుడు సమకూర్చుకోజాలడు. అందుచేత ఎన్నికల నాటకంలో అతని పాత్రకు అవకాశం లేదు. పైకి 10,000న్నా, 10,000 అన్నవాడు 25,000 వరకు, 25,000 అన్నవాడు 50,000 ఖర్చు చేస్తూనే ఉన్నారు. కాని లెక్కలలో మాత్రం ఖర్చును తగ్గించే చూపిస్తారు. ఈ విధంగా సాధారణ వ్యక్తికి ఈ ఎన్నికల స్వతంత్రము అనేది ఎన్నికలలో నిలవడానికి, ఎన్నిక కావడానికి కాగితంపై ఉండే స్వతంత్రం మాత్రమే. ఆచరణలో ధనబలంతో ఎన్నికలలో నెగ్గేవారికే నిజమైన స్వతంత్రం ఉంటుంది. ఏ విధంగానైతే పెట్టుబడిదారీ రాజ్యాంగం ఆ వర్గం యొక్క ప్రయోజనాలని కాపాడుతుందో అదే విధంగా పెట్టుబడిదారీ ప్రజాతంత్రం కూడా కేవలం పెట్టుబడిదారీ వర్గానికే ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఓటు ఇవ్వటానికి, ఎన్నికలలో నిలవటానికి అర్హత లభించదు. ఒకవేళ పోరాటం వల్ల ప్రజలకి అవకాశం దొరికినా కూడా ఎన్నికలలో విజయం అనేది రెండు చేతులా డబ్బు ఖర్చు పెట్టేవారికే సాధ్యం అవుతుంది. పత్రికలు మొదలైన వాటి విషయంలో కూడా ప్రచారం సాగించుకోవాలంటే డబ్బు గల వాళ్లకే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారీ వర్గం తన ఈ కపట నాటకాన్ని కూడా అధికారానికి భంగం రానంత వరకే సాగనిస్తుంది. ఎప్పుడైతే తన పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉందో తమ వర్గ రక్షణ కొరకు ఏ పనైనా తెగబడి చేయడానికి సిద్ధపడి ఉంటుంది. 1948లో ఇటలీలో ఇదే పరిస్థితి సంభవించింది. ప్రజాతంత్ర శక్తులకు గల విజయావకాశాలు చూసి పెట్టుబడిదారీ వర్గం భయంకరమైన సివిల్ వార్ లేక అంతర్యుద్ధం ప్రారంభించడానికి తయారైంది. 1936లో స్పెయిన్లో అలాగే జరిగింది. ఆ మధ్య కాలంలోనే యాహ్యా ఖాన్ బంగ్లాదేశ్లో చేసింది కూడా ఇదే. పెట్టుబడిదారీ వర్గం అప్పుడప్పుడు తనకు కొంత నష్టం కలిగినా పీడిత వర్గానికి కొన్ని అధికారాలు దఖలు పడేటట్లుగా చట్టాలు చేయడాన్ని సహిస్తుంది. అది దాని పోరాట ఎత్తుగడల, కళ. ప్రజలలో అసంతృప్తి జ్వాలలు పెరిగిపోకుండా ఉండటానికి అనుసరించే పద్ధతి. ధనిక వర్గ సమాజాన్ని పూడ్చివేసే ప్రమాదం రానంత వరకు అది సాగుతుంది. ఎప్పుడైతే కార్మికవర్గం శక్తి పెరిగి తన వర్గం అస్తిత్వానికే ప్రమాదం వస్తుందో అప్పుడు ప్రజాతంత్ర విధానానికి, ఎన్నికలకి, పార్లమెంట్ విధానానికి స్వస్తి చెప్పి, ప్రజాస్వామిక ముసుగును తొలగించి పారవేస్తుంది. విధాన సభలో 5 లేక 10 మంది ప్రజా ప్రతినిధులు ఎన్నికైనా పెట్టుబడిదారీ వర్గానికి భయం లేదు. అయితే కష్టజీవుల యొక్క ప్రతినిధులు మెజారిటీగా ఉంటే పెట్టుబడిదారీ ప్రజాతంత్రంలో అలా నెగ్గడం సులభం కాదు. ప్రజాతంత్రానికి శత్రువుగా తయారై ఫాసిస్టు అవతారం ఎత్తుతుంది. బంగ్లాదేశ్లో అయూబ్, యాహ్యా ఖాన్ల ఘటనలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. పెట్టుబడిదారీ ఎన్నికలు, ప్రతి కొద్ది సంవత్సరాలకు ఒకసారి దోపిడీ వర్గాలలో ఏ ముఠాకి, ఏ వ్యక్తికి శాసనసభలో మెజారిటీ ఇవ్వాలి అని నిర్ణయం చేసే అధికారం పేదలకు ఇస్తాయి, అని మార్క్స్ అన్నారు. ఎన్నికల చాటున పెట్టుబడిదారీ వర్గం పరోక్షంగా తన అధికారాన్ని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకరి తరువాత ఒకరు అధ్యక్ష పీఠాన్ని అలంకరిస్తారు. మంత్రివర్గాలు మారుతూ ఉంటాయి. అయినా ప్రభుత్వ మౌలిక విధానాలలో ఏ విధమైన మార్పు ఉండదు. కార్మికుల, రైతుల, పేదల పట్ల పెట్టుబడిదారీ ప్రజాతంత్రంలో ఇచ్చిన హక్కు బూటకం, దగా, వంచన మాత్రమే. మన పార్టీ కార్యక్రమంలో చెప్పినట్లుగా పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రము, ప్రభుత్వము రాజకీయంగా, ఆర్థికంగా మౌలికంగా మైనార్టీ పాలనకు మాత్రమే ప్రాతినిధ్యం వహించగలుగుతాయి. తదుపరి శీర్షిక వాక్కు, సభ, సంఘ నిర్మాణ హక్కు. పెట్టుబడిదారీ ప్రజాస్వామికంలో సంఘ, సభ, వాక్కు స్వాతంత్ర్యాల గురించి డబ్బా కొట్టుకుంటారు. భారత రాజ్యాంగాన్ని తీసుకోండి. దీన్నే ప్రజాతంత్ర రాజ్యాంగం అని చెప్తారు. సభలు జరుపుకోడానికి, మాట్లాడుకోడానికి, సంఘ నిర్మాణం చేసుకోడానికి ప్రజలకు అధికారం ఇచ్చారు. అయితే అధికారం ఇవ్వడమేమీ సమస్య కాదు. దానిని అమలు జరుపుకునేందుకు అవకాశం అనేది అసలు విషయానికి. ఆ చట్టం ఆచరణలో హక్కుల్ని అణచివేయడం, చివరికి ఆ హక్కుల్ని హరించి వేయడంగా తయారైంది. ఆ రకంగా ఆ హక్కులకు రక్షణ లేకుండా పోయింది. భారతీయ చట్టం సెక్షన్ 128 నుండి 232 వరకు ఏ మేజిస్ట్రేట్ ఏ పోలీసు అధికారి అయినా 5 నుంచి అంతకు మించిన వారు సమావేశం కావడాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించవచ్చు.
వాళ్లను చెదరగొట్టడానికి బలప్రయోగం చేయవచ్చు. అవసరం అయితే మిలిటరీని కూడా రప్పించుకోవచ్చు. మేజిస్ట్రేట్ లేనప్పుడు మిలిటరీ కమిషనర్, ఆఫీసర్ ఆ అధికారాలను ఉపయోగించుకోవచ్చు. ప్రజలు ఎన్నుకున్న ఏ సంస్థకైనా, ఎంత ఉన్నత సంస్థకైనా మేజిస్ట్రేట్ లేక పోలీసు ఆఫీసర్ యొక్క నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ మేరకు ఆ అధికారాలను ఉపయోగించాలో నిర్ణయించే అధికారం మేజిస్ట్రేట్, పోలీసు ఉద్యోగి, మిలిటరీ ఆఫీసర్లకు మాత్రమే ఉంది. ఆ సెక్షన్ అమలు సందర్భంలో ఒకవేళ పెద్ద దుర్ఘటన, ప్రమాదాలు జరిగినా అమలు జరిపిన వారు నేరస్తులు కారు. ఏ కోర్టులో అయినా దీనిమీద కేసు పెట్టడానికి అవకాశం లేదు. ఇంగ్లీషు వాళ్లు తయారు చేసిన ఆ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సవరించి ప్రజలను చెదరగొట్టడానికి కేవలం సైన్యాన్నే కాకుండా నావికా సైన్యాన్ని, విమాన దళాలను కూడా రప్పించే అవకాశాలు కల్పించారు. మనం కార్మికులు, రైతుల, కష్టజీవుల సమావేశాలను జరిపేటప్పుడల్లా 144 సెక్షన్ క్రింద లాఠీ ఛార్జీ, తుపాకీ కాల్పులను, జైలు శిక్షలను అనుభవించడానికి మాత్రమే స్వతంత్రం ఉందనేది చూస్తున్నాం. దోపిడీ వర్గాలైన పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గాలు, కాంగ్రెస్ వాళ్లు జరుపుకొనే మీటింగులకు ఈ ఆటంకాలు, ఈ నిర్బంధాలు ఎదురైనట్లుగా మనకు ఎక్కడా కనిపించదు. సంఘ స్వాతంత్ర్యం యొక్క ఆచరణ ఇది. కార్మికులకి కాగితం మీద మాత్రమే యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కులు ఉంటాయి. కాని ఆచరణలో కార్మికుల యూనియన్లను ముందుకు సాగకుండా వాటిని ఆటంకపరచడం జరుగుతోంది. మిల్లు యజమానులు మాత్రం మిల్లులు మూసివేసినా, వాళ్లపైన నిర్బంధాలు అమలు జరగవు. ఆ లాకెట్లను కార్మికులు ప్రతిఘటిస్తే కార్మిక సంఘాల ఆఫీసులను మూసివేస్తారు. అక్కడి కార్యకర్తలను, నాయకులను జైళ్లకు పంపిస్తారు. ఇంగ్లండులో ఫాసిస్టులకు వార్తా పత్రికలు నడుపుకోవడానికి, మీటింగులకు, సంఘ నిర్మాణానికి పూర్తి అధికారం ఉంది. 1946లో ఇంగ్లండులో ఫాసిస్టుల మహాసభ జరిగింది. దానిలో బాహాటంగా జాతి భేద సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం, హిట్లరు యొక్క నాజీ పార్టీని కీర్తించడం జరిగింది. కాని లేబర్ పార్టీకి ఫాసిస్టు సంఘాల వల్ల ఏమీ ప్రమాదం కనిపించలేదు. అందుచేత దానికి వ్యతిరేకంగా చర్యలేమీ తీసుకోలేదు. శాంతి ఉద్యమ సమావేశాలను ప్రమాదంగా తలచి వాటికి ఆటంకాలు కల్పించింది. కమ్యూనిస్టుల పైన, వారి సంఘాల పైన క్రూర నిర్బంధాలు అన్ని పెట్టుబడిదారీ దేశాలలోనూ అమలులో ఉన్నాయి. వాక్ స్వాతంత్ర్యం విషయానికి వస్తే సభలకు ఆటంకం కలిగించడం మొదటి దాడి. అవసరమైతే ఉపన్యాసకులను కేసు, విచారణ లేకుండానే జైళ్లలో పెట్టడం జరుగుతున్నది. ఇది పెట్టుబడిదారీ పరిపాలనలో వాక్, సభ, సంఘ స్వాతంత్ర్యానికి అర్థం. ఈ విధంగా పెట్టుబడిదారీ సమాజంలో వాక్, సభ, సంఘ నిర్మాణాల స్వాతంత్ర్యాలు కేవలం ధనిక వర్గాలకే ఉంటాయి. పీడిత వర్గాలకు ఆ హక్కులు వర్తించవు. మార్క్సిస్టు పార్టీ కార్యక్రమంలో ఈ విషయానికి గురించి చెప్పింది సరిగానే వర్తిస్తుంది. సభ, వాక్, సంఘ, ప్రచార స్వాతంత్ర్యాలు కేవలం దోపిడీ వర్గాలకే ఉన్నాయి. దినపత్రికలు, సభా మందిరాలు, థియేటర్లు, రేడియోలు మొదలైనవన్నీ ఆర్థిక స్తోమత గల వర్గాలకే ఉండటం ఎందుకు కారణం? ఈ సాధన సంపత్తి కలిగి ఉన్న దోపిడీ వర్గాలతో శ్రామిక జనులు పోటీ చేయలేరు. ఈ విధంగా చట్ట ప్రకారం వ్యక్తులకి ఇచ్చిన ప్రత్యేక అధికారాలు ఉపయోగించుకోవడానికి అవకాశాలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రమజీవులైన పేదల విషయంలో ఈ హక్కులు కాగితం మీద మాత్రమే ఉండిపోతున్నాయి. తదుపరి శీర్షిక విద్య ఉద్యోగ అవకాశాలు. ప్రభుత్వ నౌకరీల కొరకు చిన్న చిన్న గుమస్తాలను తయారు చేయడమే పెట్టుబడిదారీ సమాజంలో విద్య యొక్క ఉద్దేశ్యం. కాని సాధారణ విద్య పొందడానికి అందరికీ సమాన హక్కు ఉన్నదనే మాట కేవలం చెప్పుకోవడానికే పరిమితం. ప్రతి వ్యక్తి తన బిడ్డలను పాఠశాలకు, కళాశాలకు పంపించి చదివించుకోవచ్చని మాటల్లో చెప్తారు. ఆచరణలో ఇది ఎప్పుడూ సాధ్యపడదు. కార్మిక, కర్షకులను అలా విడిచిపెట్టినా తుదకు మధ్య తరగతి ప్రజలు కూడా తమ బిడ్డల విద్యాభారం భరించలేకుండా ఉన్నారు. ఈ విధంగా ఇది కూడా డబ్బు గల వాళ్లకే హక్కై కూర్చుంది. ఇది ఎలా ఉందంటే ఒక మనిషి కాళ్లకి బరువైన బండరాళ్లు తగిలించి, అయ్యా, నీకు పరుగెట్టే స్వాతంత్ర్యం ఉంది, పరుగెట్టు అన్నట్లు ఉంది. జీవనభృతి సంపాదించుకోడానికి గల స్వతంత్ర స్థితి కూడా ఇంతే. మంచి విద్య పొందడానికి, నౌకరీ చేసి సంపాదించుకోడానికి ఉన్న హక్కు కూడా ఇంతే. నేను మంచి జీతం, మంచి ఉద్యోగం విషయానికి గురించి మాట్లాడను. ఎందుకంటే గొప్ప కుటుంబాల వారికి,
గొప్ప విద్యలు పొందిన యువకులకు మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. సాధారణ జీవన భృతికి మార్గం ఏమిటి అనేదే ప్రశ్న. వర్తమాన కాలంలో ఆఫీసుల్లో, కార్ఖానాలలో నౌకరీ కొరకు పడిగాపులు పడే వేలాది మందిని చూస్తున్నాం. పనేమీ లేక నిరీక్షించే సమయంలో రేపు తిండి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడైనా పని దొరుకుతుందా అనే వెతుకులాడుతూ ఉంటాడు. ఇటువంటి నిరుద్యోగ పేద కుటుంబాలలోని ఆడపిల్లలు వేశ్యలుగా తయారుకావడానికి సిద్ధం అవుతున్నారు. దినభత్యానికి కూడా దిక్కులేని పరిస్థితిలో మార్గాంతరం లేక నికృష్ట జీవనంలోకి దిగజారుతున్నారు. దొంగతనాలు, కన్నాలు, వేశ్యావృత్తి ఇలాంటి స్థితి నుంచే తలెత్తుతున్నాయి. నేడు పని చేసుకునే హక్కు ఉండి కూడా లక్షలు, కోట్ల జనం నిరుద్యోగులుగా ఉన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 1 కోటి మంది వ్యవసాయ కార్మికులు పూర్తిగా పనిలేకుండా మాడటం గాని, నామమాత్రపు నికృష్టమైన కూలీ డబ్బులకు పని చేయడం గాని జరుగుతుంది. మన పెట్టుబడిదారీ సమాజంలో ప్రజాతంత్రం ఉంది. పని చేసుకోవడానికి హక్కు ఉంది అంటే దాని అర్థం పనికి దూరంగా నిరుద్యోగిగా ఉండే అధికారమే. పీడిత వర్గాలకి ఉన్న అధికారమల్లా నిరుద్యోగులై ఆకలి మంటలతో చావడానికి మాత్రమే అధికారం. వ్యక్తిగతంగా పతనం అయిపోడానికి మాత్రమే అధికారం. ఈ స్థితి ఎందుకంటే పెట్టుబడిదారీ ప్రజాతంత్ర హక్కులు పేదవారికి, శ్రమజీవులకు, పీడితులకు లేవు. అవి దోపిడీ వర్గాలకు, పీడించే వర్గాలకు మాత్రమే ఉంటాయి. పేదలను మంచి మంచి మాటలతో, తీయని నినాదాలతో జోకొట్టి ఉంచి, విప్లవ భావాలకు ఎడం చేయడం ద్వారా దోపిడీ మార్గాన్ని సుగమం చేస్తుంది ఈ బూర్జువా ప్రజాతంత్రం. తదుపరి శీర్షిక అందరికీ న్యాయం పొందే హక్కు. దేశంలో న్యాయ వ్యవస్థ ముందు అందరూ సమానులేనంటారు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించేవారు. చూడు మా రాజ్యాంగంలో అందరికీ సమానత్వం ఉందని గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ చట్టం ఎవరి పట్ల వివక్షత చూపదంటారు. అయితే చట్టం అందరికీ ఒకటిగా ఉందా లేదా అనేది సమస్య కాదు. ఈ చట్టం ప్రకారం న్యాయం ఎందరికి జరుగుతోందనేదే ప్రశ్న. అందరికీ ఒకే విధమైన చట్టము ఉన్నప్పటికీ ధనం ఉన్నవారు, బాగా ఖర్చు పెట్టగలిగినవారు, పెద్ద పెద్ద ప్లీడర్లను పెట్టుకోగలిగిన వారు తమకు అనుకూలంగా తీర్పును పొందగలుగుతారని అందరికీ తెలిసిందే. జమీందారుకు, రైతుకి మధ్య దావా జరిగితే సాధారణంగా తీర్పు జమీందారుకి అనుకూలంగా వస్తూనే ఉన్నది. గొప్ప లాయర్లను పెట్టుకోవడంలోనూ, కోర్టు ఖర్చులు భరించగలగడంలోనూ, పోలీసు అధికారులకు లంచం ఇవ్వడంలోనూ, రిపోర్టు తనకు అనుకూలంగా తయారు చేయించుకోవడంలోనూ ధనికులదే పైచేయిగా ఉంటుంది. అంతేకాకుండా మేజిస్ట్రేట్, జడ్జి మొదలైన న్యాయాధికారులు కూడా వాళ్లకే మిత్రులు. వారికి, వారి బంధువులకు సంబంధించిన కుటుంబాల వారికే వారు చెంది ఉంటారు. ఆ విధంగా వాళ్ల వరకు సిఫార్సులు చేయించుకునే శక్తి తద్వారా ప్రయోజనం పొందే శక్తి ఆ వర్గాలకే ఉంటుంది. ఇలాంటి సమాజంలో పేదవారికి సమానమైన న్యాయం జరుగుతుందని అనుకోవడంలో అర్థం లేదు. ఇంతెందుకు మామూలుగా బెయిల్ ఇచ్చే సందర్భాలలో కూడా ఇంత మొత్తంలో డబ్బు కట్టాలన్న పూచీకత్తు మన అనుభవంలో ఉన్నదే కదా. మన పార్టీ కార్యక్రమంలో చెప్పినట్లుగా, న్యాయ విభాగం కార్మికులకు, రైతులకు, కష్టజీవులైన ప్రజలకు, ఇతర ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది. చట్టరీత్యా సూత్రప్రాయంగా, సిద్ధాంతరీత్యా ధనికులకి, పేదలకి న్యాయం ఒకటిగానే ఉంటుంది. అయితే తుది సారాంశంలో అది దోపిడీ వర్గాలకి, ధనిక వర్గాలకి సేవ చేస్తుంది. వారి వర్గ రాజ్యాన్ని నిలబెట్జూస్తుంది. పెట్టుబడిదారులకి స్వాతంత్ర్యం అంటే రచయితలను, పత్రికలను కొనుక్కోడానికే స్వాతంత్ర్యం. ప్రజలను తప్పు దారి పట్టించేందుకు స్వతంత్రం. వాళ్ల నోళ్లు మూయించడానికే స్వతంత్రం. శాంతి, భద్రతల రక్షణ పేరుతో ప్రజల పైన తుపాకులు కాల్చే అధికారం, హత్యల ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థులను అంతం చేసి అడ్డు తొలగించుకునేందుకే స్వతంత్రం. దోపిడీ వర్గాల వారు జైళ్లలో ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థులను దొంగలుగా చిత్రించి హత్యలు చేయిస్తున్నారు. తెలంగాణలోనూ, కేరళలోనూ, బెంగాల్లోనూ ఇలాగే చేశారు. వారు జైళ్లలో ఉన్న నిరాయుధులైన రాజకీయ ఖైదీలను తుపాకీలతో కాల్చి అనేక మందిని అడ్డు తొలగించుతున్నారు. అహింస పేరు చెప్పుకుంటారు. పశ్చిమ బెంగాల్లో కొన్ని సంవత్సరాల క్రితం అలాగే చేశారు. ప్రభుత్వ ఖైదీలను రక్షణలో ఉన్న వారిని సిగ్గు లేకుండా హత్య చేస్తున్నారు. వీరికి ప్రజాతంత్ర పరిపాలన అని చెప్పుకోవడానికి అర్హత లేదు. కార్మిక, కర్షక కార్యకర్తలను ఈ విధంగా ఊచకోత కోయడానికి అనుమతించే సామాజిక వ్యవస్థను ప్రజాతంత్రం అని చెప్పుకోవడానికి బదులు, పెట్టుబడిదారీ నిరంకుశ పాలన అని చెప్పాల్సి ఉంటుంది.
తదుపరి శీర్షిక జాతి లేక జాతుల స్వతంత్రం. పెట్టుబడిదారీ ప్రజాస్వామికవాదులు జాతుల సమానత్వాన్ని గురించి కూడా పొగుడుకుంటారు. అయితే పెట్టుబడిదారీ ప్రజాతంత్రంలో జాతుల మధ్య సమానత్వం అనే దానికి అర్థం ఏమిటి? పెట్టుబడిదారీ జాతీయ స్వాతంత్ర్యానికి వియత్నాంలో అమెరికా జరిపించిన అమానుష విధ్వంసకాండ ఒక ఉదాహరణ. అక్కడ సామ్రాజ్యవాద పరిపాలనలోని అమానుషాన్ని అర్థం చేసుకుని, విసుగు చెంది విదేశీ పరిపాలన నుంచి విముక్తి చెందాలని కోరుకోవడం వల్ల ఘోరమైన మారణకాండకు గురయ్యారు. పెట్టుబడిదారీ కపట జాతీయ స్వాతంత్ర్యానికి ఉదాహరణగా పాకిస్తానీ పాలకుల పీడనకు గురైన బంగ్లాదేశ్ను చెప్పవచ్చు. ఈ సమానత్వానికి నిదర్శనంగా మలయా, అల్జీరియా దేశాలు అక్కడ విధ్వంసం అయిపోయిన గ్రామాలలో మానవత మంటగలిపి జైళ్లలో బంధించిన తీరు విదితం చేస్తోంది. భర్త నుంచి భార్య, తల్లి నుండి బిడ్డ, సోదరుని నుంచి సోదరి పెట్టుబడిదారీ నిరంకుశత్వానికి దాసోహం కానందుకు నిన్నటి వరకు ప్రేమ వర్షం కురుస్తున్న దగ్గర అగ్ని వర్షం కురిపించి ఆ ప్రజలను రాబందులకు బలి చేశారు. పెట్టుబడిదారీ జాతీయ స్వాతంత్ర్యం జాతి స్వతంత్రము యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని దాన్నుంచి విముక్తి పొందడానికి కృతనిశ్చయులు కావడమే వాళ్లు చేసిన నేరం. కష్టజీవులను దగా చేయడానికిగాను దోపిడీ వర్గాల ప్రభుత్వం, పెట్టుబడిదారుల నియంతృత్వ ప్రభుత్వం అనే వాస్తవాన్ని దాచిపెట్టడానికి పార్లమెంట్ను, అటువంటి ప్రజాస్వామిక సంస్థలను ముందు పెట్టి ఇది ప్రజల ద్వారా నడిచే ప్రభుత్వం అని నమ్మింపజూస్తుంది. అయితే పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రంలో ప్రజల ద్వారా నడిచే ప్రభుత్వం ఉండజాలదు. అన్ని పెట్టుబడిదారీ రాజ్యాలలో అసలు అధికారం చెలాయించేవాళ్లు పెట్టుబడిదారులు, వాళ్ల సంఘాలు, ట్రస్ట్లు, పెద్ద పెద్ద జాయింట్ కంపెనీలు మాత్రమే. ఇంగ్లండ్ లో రాజుగారు ఉన్నారు. అమెరికా లో రాజు లేడు. స్పెయిన్ లో కొన్నాళ్లకు పూర్వం బాహాటంగా ఫాసిస్టుల రాజరికం సాగింది. ఈ అన్ని దేశాలలో కూడా అధికారం పెట్టుబడిదారుల చేతిలోనే ఉంది. కాని అది రకరకాల రూపాలలో ఉన్నా అంతసారం ఒకటే. ఇది పెట్టుబడిదారీ నియంతృత్వమే. మన దేశంలో ఉన్నది కూడా పెట్టుబడిదారుల భూస్వాముల వర్గ రాజ్యమే. దీనికి బడా పెట్టుబడిదారులు నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని జాతి, ఉపజాతుల పట్ల అనుసరించే తీరు కూడా తక్కువ లజ్జాకరమైనది కాదు. అది ఉపజాతులకు స్థానిక స్వయం పాలక శాసనాధికారం ఇచ్చేందుకు బదులు అందుకు విరుద్ధంగా సైన్యాన్ని ప్రయోగించి వాళ్లలో అలజడిని రెచ్చగొడుతుంది. నాగా, మిజోరం మొదలైన ఆదివాసుల జీవిత విధానాన్ని మార్చి అభివృద్ధి చేయడానికి బదులు వారి నాయకులను హత్యలు చేయిస్తోంది. బస్తర్లోని మరియు వెనుకబడిన, భూమి లేనటువంటి ఆదివాసులకు భూమినిచ్చే బదులు వారిపై పోలీసు చర్యలు కేసులు నడుపుతోంది. ఈ సందర్భంలోనే పార్టీ కార్యక్రమం ఇలా చెప్పింది: పెట్టుబడిదారీ వర్గం ఈ ఉపజాతి ప్రజలైన గిరిజనులను, కూలి జనాన్ని సరఫరా చేయడానికి మంచి వనరుగా ఉపయోగించుకుంటోంది. వాళ్లు తమ వెనుకబడిన స్థితి వల్ల సులభంగా దోపిడీకి గురవుతున్నారు. వారి న్యాయమైన కోర్కెలను కూడా ఆమోదించడం లేదు. నిర్బంధంగా వాళ్లని అణచివేస్తున్నారు. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.